సర్వమంగళం. వరంగల్ జిల్లా ముఖ్య అతిథి, కరీంనగర్ జిల్లా నాట్య గురువు, ఆదిలాబాద్ జిల్లా సభాధ్యక్షులు మామిడి హరికృష్ణ గారి సూచన మేరకే నన్ను మేడం పిలిచారు. కాబట్టి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. పోషకులు, తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా అలాగే చేయూతనిచ్చేటువంటి పెద్దలందరికీ కూడా, వారందరికీ కూడా నేను ఈ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఆర్ట్స్ అసోసియేషన్ ఇప్పుడు పిల్లలకి ఫోటో కార్యక్రమం ఉంటుంది. వినాయక కోసం పిల్లలు రావాలి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 15వ వార్షికోత్సవం త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహించుకోవడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చక్కగా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ మంచి చక్కటి కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించడం జరిగింది, రాగ తాళ లయయుక్తంగా. అందుకు గాను మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఎంతో కృషి చేసి వారికి నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక కళ నేర్చుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక కళ నేర్చుకోవాలి అనే ఒక అంశం సిద్ధాంతం మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్. అలాంటి సంకల్పంతోనే మేము ఈ విద్య నేర్పించడం జరుగుతుంది. 110 మంది శిష్యులు పార్టిసిపేట్ చేశారండి. చీఫ్ గెస్ట్ గారు మామిడి హరికృష్ణ గారు వచ్చారు, పాతూరి నాగరాజ్ గారు, గీతా భాస్కర్ గారు వచ్చారు, మాధవ్ గారు వచ్చారు. అందులో ముఖ్యంగా మా గురువు గారు భాగవతుల సేతురాం గారు. రీసెంట్గా సార్కి తెలంగాణ కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు వచ్చినందుకు గాను మేము ఈరోజు సార్ని మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం కూడా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇది వచ్చేసి 2009లో రిజిస్టర్ చేయబడిందండి. మా అకాడమీ స్పెషల్ ఏంటంటే పేద విద్యార్థులకు ఎవరికైతే నేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు మా సంస్థ నుంచి డబ్బులు వేసుకుని మేకప్కి, కాస్ట్యూమ్కి అంతా మేము తీసుకెళ్ళి మేము పే చేసి వాళ్ళని ఇలాంటి ప్రదర్శనలు ఇప్పిస్తాము. అది మా యొక్క ఏంటంటే ఫస్ట్ మేము అనుకున్న ప్రయారిటీ. మేము దానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకు ప్రాధాన్యత అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ ఈ కళను నేర్చుకోవాలి. డబ్బు ఉన్న వాళ్ళే కాదు, డబ్బు లేని వాళ్ళు కూడా ఈ కళను నేర్చుకోవాలి అనేది మా యొక్క సంగీతము, రాగాల గురించి, తాళాల గురించి కూడా చెప్తూ ఉంటామండి. ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాకే వాళ్ళకి డాన్స్ స్టార్ట్ చేస్తాం. 15 ఏళ్లలో ఎంతమందిని మీరు తీర్చిదిద్దారు? సార్ చెప్పారు కదండి, మామిడి హరికృష్ణ 2000 మంది పైన ఉంటారు. 15 ఏళ్లలో 2000 మంది చేస్తున్నారు అంటారు కదా. అయితే మీది ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్, ఏమైనా డిమాండ్ ఏదైనా ఉందా? ఏం లేదండి. ప్రభుత్వం వారు చాలా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తుంటారు? పేదవాళ్ళని కూడా ప్రోత్సహిస్తుంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు మేము ఇంటర్వ్యూ వాళ్ళు ప్రతి ఒక్కరు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. హ్యాపీగానే ఉందండి, చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయాలనే దాంతోనే చేస్తున్నాం కదా. అందరూ హ్యాపీగా చేశారు. వాళ్ళ కృషి కనబడుతుంది. గురువు నేర్పిన దాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలగాలి కదా ముందర. తపన అనేది ఫస్ట్ శిష్యులకు ఉంటేనే గురువు కూడా నేర్పించగలుగుతారు. థ్యాంక్ యూ. నా పేరు హరిత. నేను ఇందిరా పరసం మ్యామ్ దగ్గర ఒక 2 ఇయర్స్ నుండి పాపను పంపిస్తున్నాను. మ్యామ్ చాలా డెడికేటెడ్ అండ్ చాలా పట్టించుకుంటారు పిల్లల్ని. ఏదన్నా కాఫ్, ఫీవరు ఏదన్నా వచ్చినా సరే మ్యామ్ ఏంటంటే చూస్తారు వాళ్ళ పిల్లలాగా. అన్నం లంచ్ తెచ్చుకోకపోయినా లంచ్ తెప్పించి వాళ్ళ పిల్లలు పంపిస్తాం మార్నింగ్. మ్యామ్ అంతా కేరింగ్ అంతా బాగా చూస్తారు పిల్లల్ని.
డ్యాన్సే కాదు ఇవి కూడా చూస్తారు, వాళ్ళ సొంత పిల్లలాగా చూస్తారు. త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ మేము ఒక బ్యానర్ చూసి జాయిన్ చేసాం పాపని. సో మాకు కూచిపూడి అంటే ఇష్టం అని చెప్పి మ్యామ్ దాంట్లో చేర్చిన ఒక 1 ఇయర్కి గజ పూజ అవుతుందన్నారు. అలానే 1 ఇయర్ అవ్వగానే మ్యామ్ గజ పూజ చేయించి స్టేజ్ అరంగేట్రం చేయించారు. అండ్ ఇప్పుడు పాప ఇది 15th ప్రోగ్రామ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ హర్ మ్యామ్. తప్పనిసరిగా కంపల్సరీ ఐ విల్ ట్రై టు బికమ్ ఎ గుడ్ డాన్సర్.